దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలయ్యా. గతించిన కాలం అంతా కాపాడి మీరు ఎక్కల చోటును భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో మిమ్మల్ని ప్రార్థించడానికి, స్తుతించడానికి తండ్రి మీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని చేర్చి మిమ్మల్ని మహిమపరుస్తూ మా జీవితంలో తండ్రి విలువైన సమయాన్ని గడుపుతున్నామనే ఒక తృప్తిని, అట్టి జీవితాన్ని మాకు దయచేస్తున్నారు. అంతేకాదు నాయన, విలువైన మాటలతో మమ్మల్ని బలపరుస్తూ ఈ లోక జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా ఆలోచించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా తండ్రి ఈ లోకంలో నడతను సరిచేసుకుంటూ ముందుకు కొనసాగాలో నేర్పిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి స్తోత్రము చెల్లించుకుంటున్నాం. నాయన, మీరు మాతో ఉండి ఇదిగో నేను వాక్యాన్ని వివరిస్తుండగా నన్ను మరుగుపరచండి. మీరే మీ యొక్క దయా హృదయంతో, మీ యొక్క కృపతో, మీ పరిశుద్ధాత్మ సహాయంతో మా జీవితాలకు కావలసిన విలువైన మాటలు నేర్పించమని యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతుమాలకు కూర్చున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికి కూడా మరొకసారి క్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం అందరము కూడా ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ప్రతిష్ఠిత జనము అన్నాడు. ప్రతిష్ఠిత అంటే ప్రతిష్ట. చాలామంది చాలా వాటిని ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు లోకంలో. ఇక్కడ దేవుడు ప్రతిష్ఠించాడంట. ప్రతిష్ఠిత అని అర్థం ఏంటంటే ప్రత్యేక కారణంచే ఏర్పాటు చేయబడిన వారు అని అర్థం. ప్రతిష్ఠిత అంటే ప్రత్యేక కారణంచే ఏర్పాటు చేయబడింది. అర్థమైందా? ప్రతిష్ఠిత అంటే అర్థం. అయితే ప్రత్యేక కారణంచే ఏర్పరచబడిన వారు ఎవరు ఈ లోకంలో? అందరము కూడా లోకంలో పుట్టిన వారమే. ప్రతి మనిషి ఒకే విధంగా లోకంలోకి వస్తున్నారు తల్లి గర్భం నుంచే. అయితే ఎంత ఈ లోకంలో పుట్టిన కొన్ని కోట్ల మంది ప్రజలు భూమి మీద పుడుతున్నప్పుడు ప్రత్యేకమైన జనాంగంగా ఎన్నుకోవడానికి కారణాలు ఏంటి? అసలు ప్రత్యేకంగా జనాంగం అంటే ఎవరు? ప్రత్యేకంగా ఎన్నుకోబడటము ఎందుకు అని అంటే ఆలోచిస్తే ఏదో కారణం బట్టే దేవుడు ప్రత్యేకిస్తున్నాడు. చూడండి, మనం కుటుంబంలో ఆహారం ఎప్పుడైనా వండుకుంటున్నప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు లేకపోతే బంధువులు ఎవరైనా వాళ్ళు మన ఇంటికి భోజనానికి వస్తారన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారో? లేట్ అయిపోయింది, వాళ్ళకి పిల్లలకు భోజనం పెట్టాలి. ఏం చేస్తారు? తీసి పక్కకి వేరేగా ప్రత్యేకంగా ఇది ఎవరు ముట్టుకోకుండా ఒక జాగ్రత్త పరుస్తారు, అంటే ప్రత్యేకపరుస్తారు ఒక ఆహారాన్ని. ఇలా ప్రతిదీ కూడా మీరు బట్టలు ఉంటాయి, మనం కట్టుకునే బట్టలు ఉన్నాయి. ఇంటి దగ్గర కట్టుకునే బట్టలు వేరేగా చూస్తారు. బయటికి ఎప్పుడైనా ఏ యొక్క ప్రోగ్రామ్కో లేకపోతే వివాహానికో లేకపోతే ఏదైనా బయటికి వెళ్ళడానికి ఉపయోగించే వస్త్రాలు మీరు ఎలా చూస్తారు? ప్రత్యేకంగా చూస్తారు, ప్రత్యేకంగా పెడతారు పక్కని. అవునా? నిజమే కదా? అంటే మనిషికి ప్రత్యేక స్థానం అంటూ మన హృదయంలో ఉంది. అంటే దేవుడు కూడా ఒక ప్రత్యేకంగా మనల్ని చూస్తున్నాడు. ఎవరిని ప్రత్యేకంగా చూశాడంటే నిజంగా మనం చూస్తాండి, బైబిల్లో చాలా విషయాలు మనకి దేవుడు తెలియజేస్తాడు బైబిల్ ద్వారా. ఎందుకంటే ప్రత్యేకింపబడిన వారు పాత నిబంధనలో చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్న వారు కొంతమంది దేవుడు ప్రత్యేకంగా వారిని ఎన్నుకున్నాడు. వాళ్ళు సెపరేట్గా కనబడతారు మనకి. ఎవరున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఏమన్నా అబ్రహాం టైంలో ఇంకా జనం లేరా? బోళ్ళ మంది ఉన్నారే భూమి మీద. అయినా వాళ్ళందరి పేర్లు సెపరేట్గా ఎన్నుకోలే. అబ్రహాంని ప్రత్యేకంగా కనబడడానికి మనకి ఒక విశ్వాసులకు తండ్రిగా అబ్రహాముని చేశాడు. ఒక సెపరేట్ అతనికి ఒక ప్రత్యేకతని ఏర్పరిచాడు. అంటే అబ్రహాము గారు ప్రత్యేకుడు అంటే ఆయన గొప్పవాడు అనడానికి ఆయనలో ఉన్న లక్షణం కాదు, దేవుడు ఎన్నుకున్నాడు.
అర్థమైందా? ఒకసారి మాట చూద్దాం. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి చెలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను ఎరిగి ఉండమంటే దేవుడేంటో మనుషులందరికీ తెలుసు, మనుషులేంటో దేవుడు తెలుసా? మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తిని దేవుడు అంటే ఎరిగి ఉన్నాడంట, తెలుసుకున్నాడంట. ఎలా తెలుసుకున్నాడు దేవుడు? దేవుడు అందరి గురించి తెలుసు కదా దేవుడికి. మరి ఒక వ్యక్తినే ప్రత్యేకించి తెలుసుకోవడం ఏంటి అంటే అతని స్థానం దేవునిలో అతనికి ఒక స్థానం అంటూ ఉంది, సెపరేట్. ఇప్పుడు మన పిల్లలందరినీ చూస్తాం, మన ఇప్పుడు మనుషులుగా అందరినీ మంచిగానే చూస్తాం. ఇప్పుడు బాగా చదువు అని ఎలా చూస్తాం? స్కూల్లో చూడండి, బాగా చదువుకున్నవారు ప్రత్యేకంగా చూస్తారు. ఇటు బాగా చదువుతాడండి, కొంచెం నేర్పించండి, సరి చూడండి అని చెప్తూ ఉంటారు. అవునా? అంటే ప్రతి దాంట్లో ప్రత్యేకత ఉంది. ఇక్కడ అబ్రహామును కూడా దేవుడు ఎరిగాడంట. అబ్రహాము దేవుని తెలుసుకుంటాం వేరు, దేవుని ఎరిగాడంటే ఎవరు? అబ్రహాము గురించి అంట దేవుడు తెలుసు అంట. ఎలా? అతను ఒక ప్రత్యేకమైన వాడిగా బ్రతికాడు కాబట్టి తెలుసు. అంతేగాని అంటే అబ్రహాము సెపరేట్గా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అబ్రహాము సెపరేట్ అయినట్టు. అబ్రహాము తత్వాన్ని బట్టి తన బ్రతుకును బట్టి దేవుడు ఎన్నిక చేశాడు. అవునా? మనం జాబులకి వెళ్తూ ఉంటారు చాలామంది. ప్రతి డిఎస్సి ఎగ్జామ్ అంటున్నారు, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డిఎస్సి చదువు బీఈడీ చేసిన వాళ్ళు అందరినీ ఎన్ని వేసుకుంటాడా? కొన్ని లక్షల మంది ఉన్నారు టీచర్ జాబ్కి ఎలిజిబుల్ అవ్వడానికే లక్షల మంది ఉంటే కొన్ని వందల మంది లేకపోతే పదుల సంఖ్యలో జాబులు చేస్తున్నారంటే వాళ్ళని ఏం చేస్తున్నారు? ప్రత్యేకిస్తున్నారు. ఎగ్జామ్ పెడతాడు, ముందు టెట్ అంటున్నారు, తర్వాత డిఎస్సి అంటున్నాడు. అంటే ముందు టెట్ రాసి దాంట్లో క్వాలిఫై అవ్వాలి, తర్వాత డిఎస్సి రాసి క్వాలిఫై అవ్వాలి, తర్వాత వారిలో కూడా క్వాలిఫై అయిన వారిలో కూడా టాప్ ర్యాంక్ ఎవరికి వస్తుందో వాళ్ళని తీసుకెళ్ళి జాబులు పెడుతున్నాడు. చూసారా? అంటే మనుషులు ఇంత ప్రత్యేకంగా చూస్తున్నారు ప్రతిదాన్ని. ఏదైనా స్థలం కొనుక్కోవాలనుకోవడానికి ఏదో స్థలంలేండి కొనేస్తామా? డబ్బులు ఉంటాయి. ఒకవేళ చెరువులో కనబడుతుంది 360 రోజులు నీళ్ళే ఉంటున్నాయనుకోండి ఇల్లు కట్టుకోవడానికి, ఓన్లీ ఏదో ఒకటి కొనేస్తామా? నీటిలో ఉన్నదని కొనం. రోడ్డుకి దూరంగా ఎక్కడో ఉంది చేల మధ్యలో స్థలం దొరికింది, తక్కువ దొరికింది, స్థలమే కదా కొనేస్తామా? కొనం. దారి చూసుకుంటాం, అన్నీ చూసుకుంటాం. మన బంధువుల దగ్గర ఉండాలి, లేకపోతే రోడ్డుకి దగ్గర ఉండాలి. ఎన్ని ప్రత్యేకంగా చూస్తున్నాం. ఒక స్థలం కొనడానికి, ఒక ఇల్లు కట్టుకోవడానికి, లేకపోతే ప్రతిదాన్ని కూడా ఎన్నుకోవడానికి ప్రత్యేకమైన స్థానాన్ని మనిషి ఇస్తున్నాడు. మనిషి ఇవ్వడమే కాదండి, దేవుడు కూడా ప్రత్యేకిస్తున్నాడు. ఎందుకంటే మనుషులు ప్రత్యేకించడానికి దేవుడికి ఒక కారణాలు ఉన్నాయి. కారణాన్ని బట్టి ప్రత్యేకిస్తున్నాడు తప్ప కావాలని ప్రత్యేకించట్లే. అర్థమవుతుంది మీకు? ఒక కారణం ఎన్నుకున్నాడు దేవుడు. అబ్రహాము ద్వారా ప్రజలందరికీ విశ్వాసాన్ని తెలియజేయాలి అనుకున్నాడు. ఇంకెవరున్నారు? పాత నిబంధనలో 25వ అధ్యాయం ఆదికాండ గ్రంథము 23వ వచనం. 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనము పదము కంటే ఒక జన పదము బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవానికి దాచుడగునండి. ఇప్పుడు ఇంకా పుట్టలేదండి పిల్లలు, అప్పటికి ఇంకా బయటికి రాలేదే. అప్పుడేం నేర్చుకున్నాడంటే దేవుడు. ఎందుకు అలా ఎన్నుకున్నాడో మనం అనుకుంటాం. దేవుడు ఎన్నికలో తప్పు ఉందేమో అనుకుంటాం. లేదు, దేవుడు ఎన్నుకోవడానికి కూడా కారణం ఉంది. కారణం లోకంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బ్రతుకుని నిర్దిష్టించగలిగే, తెలుసుకోగలిగే జ్ఞానం ఎవరికి ఉంది? లోకంలో పుట్టిన తర్వాత బ్రతుకు గురించి మనకు తెలుసా? ఇప్పుడు మన పిల్లలు పుడుతున్నారండి, వాళ్ళ పెద్దోళ్ళు ఏమవుతారో మనకు తెలుసా? కానీ దేవునికి
తెలుసు. అలాంటప్పుడు దేవుడు ఒక ప్రత్యేకించడానికి ఒక ఆలోచన కలిగి వారిని ప్రత్యేకించాడు. పెద్దవాడంట చిన్నవాడు దాసు అవుతాడంట. ఈ మాటని కొత్త నిబంధనలో కూడా అంటాడు, పెద్దవాడు చిన్నవాడు దాసులు. అంటే అక్కడి నుంచి జనాంగాన్ని తీసుకురావడానికి ఒక ప్లానింగ్లో ఉన్నాడు. అంటే అతను చిన్నబుచ్చి ఇతను పెద్ద చేయాలని ప్లానింగ్ కాదు దేవుడిది. ఒకళ్ళు పాడు చేసి ఒకళ్ళు బాగు చేయాలనుకోవట్లా దేవుడు. ప్రత్యేకిస్తున్నాడు. వీరి ద్వారా రావడానికి ఒక కారణం ఉంది, అక్కడ కారణం ఉంది, అందుకే ఎన్నుకున్నాడు. ఇంకా చూస్తే మోషే గారి గురించి చూద్దాం. కీర్తన గ్రంథం. చాలామంది ఉన్నారండి ప్రత్యేకించబడిన వారు మనుషులుగా. అయితే ఈనాటి కాలం గురించి కూడా మనం ఆలోచించాలి. అంటే ముందు జరిగిపోయిన కాలంలో పితరులు, ఇశ్రాయేలీలు, లేదంటే పాత నిబంధన కాలం ప్రజలు ఎలా బ్రతికారో, వాళ్ళకున్న పరిస్థితులు ఏంటో, వాళ్ళకు తెలియబడిన స్థితి ఏంటో, వాళ్ళు ఎలా ప్రత్యేకింపబడ్డారో దేవుని చేత ఏం చేశారో మనం అర్థమవుతే ఈనాటి కాలంలో ప్రత్యేకింపబడి అర్థమవుతుంది. 106వ అధ్యాయము 23వ వచనం కీర్తన గ్రంథం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను, అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరుచుకొనిన మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఎవరు ఈయన? మోసే ఎవరంట? దేవుడు ఏర్పరచుకున్న మోసే. మోసేని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. దేవుడికి అడ్డుపట్టాడంట. ఎందుకు దేవుడికి అడ్డుపట్ట కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు అలా పక్కుండు, నేను వాళ్ళని తుడిచిపెట్టేస్తాను, నీ ద్వారా జనాంగాన్ని తీసుకొస్తానయ్యా అన్నాడు. అప్పుడు మోసే ఏమన్నాడో తెలుసా? అయ్యా వద్దయ్యా, ఏమంటారు తెలుసా? రేపొద్దున నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి నువ్వే చంపుకున్నావు, ఏం దేవుడయ్యా మీ దేవుడు అంటారో. ఈరోజు చరిత్ర చదువుతున్నామంటే ప్రపంచంలోనే గొప్పదిగా ఈ యూద జాతి గురించి, లేకపోతే ఇశ్రాయేలీల గురించి ప్రపంచంలోనే ఈ మొట్టమొదటి నాగరికతను, లేకపోతే ప్రతి దాంట్లోనండి జ్ఞానవంతాన్ని, లేకపోతే చరిత్రను ప్రపంచానికి చూపించిన ఒక జనాంగాన్ని మనం చూస్తున్నామంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు వారి ద్వారా ప్రపంచానికి తెలియాలనుకున్నాడు. అది ప్రత్యేకత. ఆ జనాంగాన్ని దేవుడు అక్కడ నిజంగా చంపేసి వదిలేసి నాశనం చేసి వీళ్ళు మాట వింటలేదు అబ్బాయి పాడు చేసేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు కూడా చూడండి తప్పు చేస్తున్న వాళ్ళని దేవుడు ఎందుకండి అలా వదిలేస్తున్నాడు అంటుంటారు కొంతమంది. నిజంగా వాళ్ళు అందరూ చనిపోతే భూమి మీద బ్రతికే మనుషులు ఉంటారు. అలా ఆలోచించండి. మారము, రక్షణలో పొందాం, దేవుని దగ్గరికి వచ్చాం, పోనీ మనం మంచిగా బ్రతుకుతాం అనుకోండి. ఒకవేళ బ్రతకక ముందు మనల్ని నాశనం అయిపోయి మనం చెడుగా బ్రతుకుతున్నప్పుడు మనల్ని తీసేసాడు అనుకోండి, మనం ఇక్కడికి వస్తామా? అంటే దేవుని ప్రణాళిక ఏముంది? ఆయన ఎన్నుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వడానికి ఒక కారణాలు ఉన్నాయి. అలాగే ఇశ్రాయేలీలను కూడా అప్పుడు నాశనం చేస్తాడు అనుకోండి, ఈరోజు ఆ చరిత్ర మనం చదవం. ఇశ్రాయేలీని నాశనం చేసాడు, దేవుడి యొక్క గొప్పతనం అర్థం కాదు ప్రపంచానికి. ఈరోజు మనం చదువుతున్న వాక్యంలో ఆ రోజు నాశనం అయిపోయి ఉంటే, మోసే అడ్డపడకపోతే, మోసే ఆపకపోతే, దేవుని బ్రతిమాలు కొనకపోతే ఈరోజు ఇశ్రాయేలీ చరిత్ర ప్రపంచంలో లేకపోయేదేమో. దేవుణ్ణి కూడా బ్రతిమాలుకుంటూ ఆయన నిలబెట్టిన వ్యక్తే ఎవరిని కాపాడుతున్నాడు తెలుసా? దేవుని ప్రజలనే కాపాడడానికి నిలబడ్డాడంట. అది ప్రత్యేకత, ప్రతిష్ఠిత, ఒక స్థానం, ఒక విలువ. చూడండి, అందరికీ విలువిస్తామా మనం? కొంతమందికి విలువిస్తాం. ఎందుకని? వాళ్ళ యొక్క పరిస్థితి, వారి బ్రతుకు, వారి మాటలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూస్తాం కదా. ఇంకా చూస్తే సంఖ్యాకాండము 17వ అధ్యాయం 1వ వచనం నుంచి, యెహోవా మోసేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుని కుటుంబంకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానుల యొద్ద వారి పితరుల కుటుంబంలో చొప్పున 12 కర్రలను తీసుకుని వచ్చి ఎవరి కర్ర మీద వారు పేరు రాయవలను, లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలను. అంటే పెద్దలు తీసుకొచ్చి కర్రలు పెట్టమన్నాడు, అవి పట్టుకొచ్చి దేవుని సన్నిధానంలో పెట్టమన్నాడు. చూడండి 8వ వచనంలో, 6వ వచనం, కాబట్టి మోసే, వాళ్ళందరూ 12 మంది, మీరు చదివితే వచనం అర్థమవుతుంది. కాబట్టి మోసే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ
తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోసే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోసే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. కర్రలు తీసుకుని రమ్మన్నాడు. కర్రలు ఎందుకంటే ఒక ప్రత్యేకమైన వారు ఎవరు అని చూపించడానికి, దేవుడు ఎన్నుకోబడిన వారు ఎవరు అని చెప్పించడానికి, దేవుడు ఎవరి ద్వారా వాళ్ళందరికీ న్యాయం తీర్చాలి అనే విషయం వచ్చేటప్పటికి ఒక ఆయన్ని చూపిస్తున్నాడు. ఎలా? ఒక కార్యాన్ని చేసి ఒక కర్రలు తీసుకురమ్మన్నాడు. 12 మంది 12 గోత్రికుల కుటుంబాలు, అంటే 12 గోత్రికులు అంటే కుటుంబాలు, అన్నదమ్ములే 12 మంది. ఆ అన్నదమ్ముల్లో పెద్దలు ఒక కర్రను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిని ఇస్తే, మోసే అక్కడ ప్రధాన ప్రత్యక్ష గుడారంలో పెడితే, అక్కడ పెడుతున్నప్పుడు అంట రెండవ రోజుకి ఒక కర్ర చిగిర్చిందంట. ఎందుకు అంటే దేవుని కార్యం జరిగించడానికి ప్రజలందరినీ ఒక త్రోవలో నడిపించాలంటే ఒక ఆయన అవసరం. చూడండి, 2-3 పెద్దలుగా ఉన్నారనుకోండి, 2-3 ఆలోచనలుగా ఉన్నాయనుకోండి, కుటుంబంలో కానీ సంఘంలో కానీ పనులు సరిగ్గా అవ్వవు. తెలుసా? మీరు తెలీదా? 2 మాటలు అంటూ ఎవరో ఒక మాట వినాలండి. మనం ఎవరో ఒక మాట ప్రకారమే బ్రతకాలి. 2 మాటల ప్రకారం బ్రతుకుదాం అనుకున్నాం అనుకోండి, 2 మాటల విషయాల్లోకి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? అతను ఒక విధంగా చెప్తాడు, ఇతను ఒక విధంగా చెప్తాడు. మొత్తానికి ప్రాబ్లం వస్తే ఏది కూడా సరిగా అవ్వదు. జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితులు. అంటే ఎవరో ఒకరి ద్వారానే ముందుకు వెళ్తే, ఎవరో ఒకరి ఆలోచననే ముందుకు కొనసాగించగలిగితే, ఎవరో ఒక అధికారము ఒకరి ద్వారానే బయటికి వెళ్ళగలిగితే పని అనేది జరుగుతుంది. అది ఏదైనా కానీ. ఉదాహరణ చెప్తున్నాను. ఒకరోజు భోజనాలు జరుగుతున్నాయి, ఒక కార్యక్రమం జరుగుతుంది కుటుంబంలో. 2 ఉన్నారు అక్కడ. 2 ఉన్నప్పుడు అన్నీ సమకూర్చేస్తున్నారు, బాగానే ఉంది. సమకూర్చేస్తున్నప్పుడు అందరూ కూడా వచ్చి భోజనం చేస్తాక రెడీ అయిపోయారు. రెడీ అయిపోయిన తర్వాత 2 కదండి, 2 ఉన్నారు. ఒక ఆలోచనతో వెళ్ళలా. 2 కూడా ఇతనంటే ఇతని పట్ల, ఇతనంటే ఇతని పట్లే. అక్కడ అన్నీ సమకూర్చారు. వాడు తెస్తాడులే అని వీడు ప్లేట్లు తేడం మానేశాడు, వీడు తెస్తాడులే అని వాడు పెరుగు తేడం మానేశాడు. ఎలా ఉంటుంది భోజనం? వచ్చినాడు ఏమంటాడు? చాలా బాగా పెట్టారయ్యా మీరు అంటాడా? ఎవడరా అసలు ఈ ప్రోగ్రామ్ని జరిగేంత ఎవడో మెయిన్ ఎవరున్నారని అడుగుతారా? ఎందుకని అంటే ఆధిక్యమైన ఒక స్థానాన్ని పొందుకున్నవాడు, దాన్ని నడిపిస్తున్నవాడు సరిగా లేడనుకోండి, ఆ కార్యక్రమం. అందుకే ఎన్నుకోబడుతున్నారు దేవుని చేత. అందుకే ప్రజలు ఎన్నుకోబడుతున్నారు. ఆనాటి నాయకులు దేవుని చేత చాలామంది ఉన్నారు. ఇలా మనం చూస్తే న్యాయాధిపతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. పాత నిబంధన కాలంలో ఎందుకు ఎన్నుకోబడ్డారంటే వాళ్ళకంటూ ఒక పని అప్పగించాడు, ఆ పని వాళ్ళు చేస్తారు, అందుకు ఎన్నుకున్నాడు. అంతేగాని వాళ్ళు గొప్ప వాళ్ళని కాదు. జాగ్రత్తగా గమనించండి, అర్థమవుతుందా? ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు, నాకు పని అప్పగించాడు దేవుడు. ఏ పని? వాక్యం చెప్పే పని. అంటే అర్థమేంటి? నాకు ప్రత్యేకమైన స్థానం దేవుడిచ్చాడు. నా జీవితాన్ని బట్టి, నా గొప్పతనాన్ని బట్టి, నాకు వచ్చిన జ్ఞానాన్ని బట్టి కాదు. గమనించండి, నా ఇక్కడ నుంచోబెట్టాడంటే కారణం ఏంటంటే దేవుడి గొప్పతనం. నన్ను ఒక బోరగా వాడుకోవడం నన్ను పెట్టాడు. ఒకవేళ మీ మీద ఉందనుకోండి ఆలోచన, మిమ్మల్ని నిలబెడతాడు. మీ మీద ఉందనుకోండి ఆలోచన, మిమ్మల్ని నిలబెట్టగలడు. నేను గొప్పవాడిని కాదు అక్కడ. అంటే ప్రత్యేకమైన స్థానం ఇస్తుంది ఎవరంటే దేవుడు. అంటే ప్రత్యేకించడానికి కూడా కారణం ఉంది, అక్కడ పని జరిగించాలి. అలాగే అబ్రహాము, ఆదాము, ఇస్సాకు, యాకోబు, ఇంకా ఎంతమంది అయితే ప్రవక్తలు ఉన్నారో వారి ద్వారా. ఇప్పుడు ఏలియా అన్నాడు, ఏలియా ద్వారా అక్కడ ఒక కార్యాన్ని జరిగించాలి. ఏలియాని ఎన్నుకున్నాడు అక్కడ ఆ ప్రాంతంలో, ఆ టైంలో. దానియేలు ఉన్నాడు,
దేవుని గొప్పతనం గురించి రాజుకి అర్థం చేయాలి. అక్కడ దానియేలుని ఎన్నుకున్నాడు. అప్పుడు దానియేలు ఇచ్చే దేవుడు, సజీవుడైన నీ దేవుడు నిన్ను రక్షించరా అని అంటాడు. ఎక్కడికి వచ్చి? అగ్నిగుండం దగ్గరకు వచ్చి, దానియేలు నిన్ను రక్షించాడా నీ దేవుడు అంటే, రాజు చిరంజీవి అగునుగాక అంటాడు. అంటే ఎన్నుకోబడ్డానికి ఒక్కొక్కరిని ఒక స్థానంలో ఎన్నుకోవడానికి దేవుడికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. అయితే మనం కొత్త నిబంధనలో చూద్దాం. ఇప్పుడు వరకు పాత నిబంధనను ఆలోచించాం. నూతన నిబంధనకి మన కాలానికి వస్తే ఇశ్రాయేల్ ఏదైతే ఇశ్రాయేలీల తర్వాత ఇశ్రాయేలు ఎంత ప్రత్యేకించినా, ఎంత గొప్పవారిని చూపించినా, వీళ్ళందరూ ఏమైపోయారంటే దేవుణ్ణి వెతకడం మానేశారు. ఇష్టానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయి దేవుణ్ణి ప్రేమించడం మానేశారు, దేవుణ్ణి ఆరాధించడం మానేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రజలందరినీ కావాలని యేసుక్రీస్తు వారిని లోకంలోకి పంపాడు. ప్రత్యేకించాడు. యేసుక్రీస్తు వారిని ప్రత్యేకంగా పంపాడు ఈ లోకం. చూడండి ఒక మాట, లోకాసు వార్త 9వ అధ్యాయము 35వ వచనం. మరియు ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. దేవుడు తన కుమారుణ్ణి పరిచయం చేస్తూ, యేసుక్రీస్తు వారిని కుమారునిగా పరిచయం చేస్తూ ఈ లోకానికి ఏమన్నాడు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. నిజంగా ఆకాశము నుంచి శబ్దం వచ్చి దేవుని మాట వీళ్ళకి తెలియజెప్పడం ఏంటి? ఎందుకు చెప్పనా? ఇశ్రాయేలు ఎవరి మాట వినరండి. ఎంత దేవుని భక్తిగా బ్రతుకుతారో, ఎంత నిష్టగా ఉంటారో, కానీ కొన్ని విషయాల్లో దేవుణ్ణి వాళ్ళు లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ దేవుడే తన 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 కుమారుణ్ణి లోకానికి పంపి పరలోకం నుంచి శబ్దంతో నా కుమారుడు ఈయన మాట వినండియా అంటే ఇప్పటికీ వింటున్నారా? ఇప్పటికీ వింటున్నారా? ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు, మెస్సయ్య రావాలి, మెస్సయ్య రావాలి అని. ఇజ్రాయేల్ దేశంకి వెళ్ళి ఎందుకండి? వాళ్ళకి అర్థం కాలే, వాక్యం అర్థం కాలే, దేవుని ఆలోచన అర్థం కాలే, దేవుని యొక్క ప్రణాళిక అర్థం కాలే. యేసుక్రీస్తు వారి ద్వారా అందరినీ రక్షించాడయా, మేము ఒక్కమే ప్రత్యేకమైన కాదు, ఈ లోకమంతా ప్రత్యేకమైన దేవుడు ఎంచుతున్నాడు. వాళ్ళని పిలవడానికి, సెపరేట్ చేయడానికి, దేవుడు ఎన్నుకోవడానికి ఒక మార్గం పెట్టాడు. ఆ మార్గాన్ని ఎన్నుకోవడం మానేశారు వాళ్ళు. యేసుక్రీస్తుని నమ్మరు వాళ్ళు. ఏం చేశారు? నమ్మకపోగా నేను దేవుని పంపిన కుమారుణ్ణి, నేను రాజుని అంటే ఏమన్నారు? తీసుకెళ్ళి కొట్టి సిలువెక్కించి చంపేదాకా వదలలేదు. దేవుని తెలిసిన వారే. ఈరోజు దేవుని తెలియని వారు అవమానిస్తున్నారంటే పర్వాలేదండి, పోనివ్వండి, దేవుడు వారికి తెలిసే వరకు. మరి దేవుడు తెలిసిన వారు కూడా దేవుని ఎదుట నిలబడడానికి ఎందుకు వెనకబడిపోతున్నారో ఆలోచించారా? అంటే ఎన్నుకోవడానికి కూడా దేవుడు సామర్థ్యం, స్పెషాలిటీ చూస్తాడు, మనిషిలో క్వాలిటీస్ చూస్తాడు. అవునా? చూడంటారా? చెప్పండి. స్పెషల్ అంటూ ఉండదా మనిషికి? మీరు చూడండి, నిజంగా కొన్ని సందర్భాల్లో ఇవి అర్థమవుతాయి మన లోకంలో బ్రతుకుతున్నప్పుడు. ఏదన్నా మనకి ఒక బిర్యానీ ప్యాకెట్ కావాలనుకోండి, ఏదో బిర్యానీ పాయింట్కి వెళ్ళి తెచ్చేద్దామా? ఎందుకు? బాగా ఎవరు చేస్తారో, బాగా పేరెనిక కలిగిన ఏంటుందో అక్కడికి వెళ్ళి తెచ్చుకుని తింటాం. అంటే బాగా వంట చేసేవాడిని మనం. అలాగే ప్రతి దాన్ని కూడానండి, ప్రత్యేకమైన దాన్ని ఎన్నుకుంటాం మనం. దేవుడు కూడా ప్రపంచాన్ని అంతటిని నడిపించాలంటే ఒకరిని ఎన్నుకోవాలి. అలాగే ఇంకా చూద్దాం, యేసుక్రీస్తు వారు కాలంలో ఆయన వెళ్ళిపోతూ యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును
మీ ఫలమును నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో 12 మందితో చెప్తున్న మాట, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నా తండ్రి చెప్పిన ప్రకారం నడిపించడానికి మిమ్మల్ని నేను పంపుతున్నాను అంటున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు వారు శిష్యుల్ని. శిష్యులు ఎంతమంది? 12 మంది కదండి. 12 మంది శిష్యులతో ఈరోజు పని జరిగిస్తున్నాడు. నిజంగా 12 మందిని ఏర్పరచుకుని ఎందుకు చేయాలండి? 12 మందిని ఎందుకు ఎన్నుకోవాలండి? ఇంకా చాలామంది ఉన్నారు కదా ప్రపంచంలో, వాళ్ళందరినీ ఎందుకు ఎన్నుకోలేదు? దేవుడికి తెలుసు. 12 మంది ద్వారా ఈ లోకానికి సువార్త ప్రకటింపబడితే ఫుల్ఫిల్ అయిపోద్దని. అయ్యిందా లేదా? దేవునికి అనాది గురించి తెలుసు, జరగబోయే దాని గురించి తెలుసు. ఇప్పుడు ఈ కాలంలో మనం బ్రతుకుతున్నాం కదా, ఈ వాక్యం చదువుతున్నాం కదా, కారణం ఎవరో? ఆ 12 మంది శిష్యులు చెప్పిన దేవుడితో బ్రతికి, క్రీస్తుతో బ్రతికి, ఆయన మాటలు విని, ఆయన ద్వారా నేర్చుకున్న విషయాలు ప్రపంచానికి చెబుతూ వచ్చారు. కాబట్టి ఈరోజు మన దగ్గరికి సువార్త వచ్చింది, మన వాక్యం వింటున్నాం, దేవుణ్ణి నమ్ముతున్నాం. అంటే కారణం ఆ 12 మందిని ఏర్పరచుకున్నాడు యేసుక్రీస్తు వారు. నేను మిమ్మల్ని ఏర్పరచుకుని పంపుతున్నాను, మీరు వెళ్ళండి. మీరు 12ని బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే ఏంటో తెలుసా? 12 అనేది సంపూర్ణ సంఖ్య. 7 1 12 1 సంపూర్ణ సంఖ్య అండి. అది బైబిల్ ప్రకారం, దేవుని బైబిల్ ప్రకారంగా మాట్లాడుతున్నాను, లోకం ప్రకారం కాదు. అందుకే 12 మంది ద్వారా సువార్తని సంపూర్ణంగా గెలిచాడు అనడానికి కారణం ఏంటి తెలుసా? ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బైబిల్, ఏ భాషలోకి వెళ్ళినా బైబిల్ కనబడుతుంది, వినబడుతుంది. దేవుని మాట వినబడుతూనే ఉంది. మారని వారు అలా ఉండిపోయారు కానండి, ప్రపంచ దేశాల్లో బైబిల్ అలా ప్రకటింపబడుతూనే ఉంది, పడుతూనే ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆయన చేసిన ప్లానింగ్, ప్రత్యేకింపబడిన రీతి, నడిపించిన విధానం అంత గొప్పది. మనం అనుకుంటా సిల్లిగా తీసుకుంటాం దేవుని విషయాన్ని, కాదండి. ఇంకొక మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము. మరొక ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. పౌలు గారి గురించి చెప్తున్నాడు. పౌలు గారిని గురించి చెబుతూ, అతను ఎవరో, ఎందుకయ్యా మనల్ని అందరూ శిక్షించాడు, బాధ పెట్టాడు, దేవుని తెలిసిన వారిని, దేవుని నమ్ముతున్న వారిని బాధించాడు, ఎందుకు నేను వెళ్ళాలంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, అతను నేను ఏర్పరచుకున్నాను. ఎందుకు? అన్యజనులకి సువార్త ప్రకటించడానికి అతని దగ్గర క్వాలిటీ నాకు తెలుసు. ఎవరు? పౌలు గురించి. అందుకే ఈరోజు అన్యజనులను దేవునితో అనుసంధానం చేయడానికి, యేసుక్రీస్తు గురించి అన్యజనులకు చెప్పడానికి ఒక గొప్ప విధానం. అందుకే 12 పత్రికలు రాశాడు కొత్త నిబంధనలో. ఎవరు? పౌలు గారి ద్వారా రాయబడినవన్నీ 12 దగ్గరగా. కొత్త నిబంధనలో 12 పత్రికలు ఆయనే రాస్తే, అంటే ఎక్కువ శాతం దేవుణ్ణి ప్రకటించడానికి, అన్యజనులకు దేవుని మార్గాన్ని చెప్పడానికి ఎంత ఉపయోగపడ్డాడో చూడండి ఆయన. అంటే ఎన్నుకున్నది ఎవరు? ఎన్నుకున్నది ఎవరు? మనం కాదు, దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి అంటే దేవుని ఎన్నికలో ప్రత్యేక కారణం కనబడుతుంది, ఆ కారణం ఫుల్ఫిల్ అవుతుంది. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి అన్యజనులకు కూడా సువార్త ప్రకటించి, ఈరోజు అన్యజనులు కూడా ఎక్కడున్నాము? మనం దేవుని దగ్గర ఉన్నాం. ప్రత్యేకించాడు దేవుడు. ప్రత్యేకించి ఎంత గొప్ప స్థానం ఉంటుందో చూడండి. దేవుడు ప్రత్యేకతలో ఎంత వృద్ధి ఉంటుందో, అభివృద్ధి ఉంటుందో చూడండి, ఆలోచించండి. ఇక్కడ మరొక విషయం చూస్తే, ఇంకా ఎవరిని, ఇప్పుడు పౌలు గారు, అపోస్తలులు, గత కాలంలో, పూర్వీకుల కాలంలో, పాత నిబంధన కాలంలో ప్రవక్తలు అందరినీ ఎన్నుకున్నాడు, బాగానే ఉంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఏంటి? చాలామంది నేను గొప్పోడు అంటున్నాడు ఒక ఆయన, నేను చెప్పేది కరెక్ట్ అంటున్నాడు, అద్భుతాలు చేస్తున్నాం అంటున్నారు. మరి వీళ్ళందరి విషయాలకు వస్తే, మరి ఇప్పుడు ఎవరు ఎన్నుకున్నాడు దేవుడు?
ఈనాటి కాలంలో. ఇప్పుడు ఎవరి ద్వారా ఎన్నిక కాబడింది దేవునికి ఎవరో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రతిరము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరో? సంఘం. ఇప్పుడు ఎన్నుకోబడింది ఎవరో? ప్రపంచంలో సంఘం. మనం అందరము, నేను ఒక్కనే కాదు, అందరమును. ఏమంటే కుర్చీ లేకపోతే, ఇప్పుడు చర్చి తొడకపోతే బాగుంటుందా? మీరు తొడలేదనుకోండి, నేను వచ్చి వాకింగ్ చెప్పి వెళ్ళిపోయినాక బాగుంటుందా? ఏమంటే వడ్డించేవాడు లేకపోతే ఆహారం తినేయగలుగుతామా? ఎవరికి వారికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే సంఘం అంతటిని కూడా ఎవరు ఎన్నుకున్నారంట? దేవుడు ఎన్నుకున్నాడంట. మీరు నా ప్రజలు, పరిశుద్ధ జనమును, ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. మనమందరం కూడా ఎలాంటి వాళ్ళు తెలుసా? అప్పుడు 12 గోత్రాలను ఎన్నుకున్నాడు, ఇప్పుడు ఒకే ఒక వంశాన్ని ఎన్నుకున్నాడు. ఆ వంశమే సంఘం. సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది అంటారు, మా వంశంలో ఈడు తెలుసా, వీడి గురించి, ఈడు మా వంశం, మా వంశాంకురం అంటుంటారు. చూడండి, మనం ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరి వంశమో తెలుసా? మనందరూ కూడా ఒకే వంశం, క్రీస్తు వంశం. జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఎవరి వారంగా కనబడుతున్నాం? క్రీస్తు వారంగా. మనం ఒకే వంశం. మీరు వేరండి, నేను వేరండి అని ఇక్కడ ఉండదు. అది సంఘంలోకి వచ్చి పరిశుద్ధపరచబడి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎవరి జాబితాలోకి వెళ్ళిపోతున్నారు? ఎవరి వంశంలోకి వెళ్ళిపోతున్నారు? యేసుక్రీస్తు వంశావళి. మనమందరం కూడా ఒకే వంశం. పరిశుద్ధపరచబడిన వారంటే ఎవరి చేత? దేవుని చేత పరిశుద్ధపరచబడి. నిజంగా ఎంత ఎన్నికండి ఇది మనల్ని! ఒక ప్రత్యేక కారణం చేయి ఎన్నుకోబడిన ఆనాటి ప్రజలు ఉన్నారు, ఆనాటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఈరోజు సంఘాన్నే ప్రత్యేకంగా కోరుకుంటున్నాడు. అంతేకాదు ప్రతి ఒక్కరిని కూడా. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనల్ని ఏర్పరచుకున్నదంట. ఎప్పుడంట? ఈ భూమి అంతా, ఈ సృష్టి అంతా సృష్టించక ముందే నిర్ణయించుకున్నాడంట. కానీ ఇక్కడ ఏర్పరచుబాటులో ఎవరున్నారో చూడండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏర్పరచుకుని ఈ సంఘంలోనికి నడిపిస్తున్నాడు. చాలామంది ఈ ఏర్పాటులోకి రాలేకపోతున్నారు. అందుకే ఆ ఏర్పాటు వాళ్ళకి తెలియట్లే. ఇక్కడికి వచ్చిన వాళ్ళని మళ్ళీ ఎక్కడికి పంపుతాడు చెప్పాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అర్థం? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రాకపోతే పరలోకం ఎవడా అంటే ఎవడో. వాక్య ప్రకారం చెప్పి చూస్తే ఇవ్వడండి. సంఘానికి రాకుండా ఎక్కడో ఉండి ఎక్కడో కూర్చుని ఇస్తాడా? ఇవ్వడు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని దుఃఖాలైనా ఎదిరించి దేవుని దగ్గర నిలబడి చూపించాలి. అప్పుడు నీకు స్థానం ఇస్తాడు. నీ బాధలు కష్టాలు ఈ లోకంలో ఉన్నాయే, వాటి పోవాలనుకుంటున్నావు కదా. అవి పోవాలంటే నీకు మార్గం ఎవరో తెలుసా? క్రీస్తే. అవి ఒకవేళ నువ్వు పోయినా కూడా కొంతమంది అంటారు, నేను పోయినా నా బాధలు పోయిలా లేవురా అంటుంటారు. వాళ్ళ జీవితాన్ని బట్టి ఆలోచించుకుంటూ. నువ్వు పోయినా నీ బాధలు పోవని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ బాధల నుంచి విడుదల పొందాలంటే దేవుని దగ్గరికి రావాలి. ఇక్కడుంటేనే నీకు నిత్యరాజ్యం, ఎప్పుడు బ్రతికే లోకం. ఎందుకంటే ఇంత ప్రత్యేకంగా ఆయన ఎన్నుకుంటున్నాడంటే దానికి కారణాలు ఉన్నాయండి. కారణం లేకపోలేదు, కారణాలు ఉన్నాయి. ఒకసారి ఒక మాట చూద్దాం. ఏంటి కారణం అంటే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము
ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14-15 వచనం చదువుదాం. ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమును సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. నీ పితరులు ప్రేమించి వారి యందు ఆనందపడి. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. వాళ్ళని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? పితరుల మీద ఆనందం అంట, వాళ్ళ బ్రతుకు మీద కాదు. మరి మన విషయంలో మరి రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. అలాగుననే అప్పటి కాలమందు సైతం కృప యొక్క ఏర్పాటు చొప్పున శాసనం మిగిలి ఉన్నది. అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు. కాని యెడల కృప కాకపోవును. అలాగైనా ఏమవును? ఇక్కడ మరి ఇప్పుడు మనల్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మన పితరులను బట్టి ఆనందించి కాదు దేవుడు, కృప చొప్పున. మనం ఏదో కార్యాలు చేసామని కాదు దేవునిలో ఎన్నుకోవడానికి కారణం. మనం దేవుని తెలుసుకున్నాం, రక్షణ పొందాం, అంతే. కానీ మనల్ని పరిశుద్ధపరచడానికి ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కృప. మనం ఏదో పనులు చేసామనో, గొప్పవారమనో, ఉన్నతులమనో, డబ్బున్నవారమనో, మనకి మాట బాగా వచ్చనో, బాగా ఆలోచిస్తామనో, బాగా జీవిస్తామనో కాదు మనల్ని ఎన్నుకుంటా. ఆయనకున్న కృప చొప్పున. ఇశ్రాయేలుని అలా ఎన్నుకోలేదంట. ఎలా ఎన్నుకున్నాడు? వాళ్ళని పితరులను బట్టి ఆనందించాడంట. ఎందుకంటే పితరులు అంత బాగా బతికారంట. అబ్రహాము, ఇస్సాకు వాళ్ళు కూడా ఎలా బ్రతికారంటే దేవుని మీద ఒక స్టాండ్ నమ్మకం ఉందంట. మరి మనల్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? మన పితరులు ఏమన్నా దేవుని తెలిసిన వాళ్ళ కాదు, కానీ కృపచేత. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం, 10-11 కలిసి ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండు నిమిత్తము. మీకు అర్థమవుతుందా? పిలుచువాని మూలముగా ఇంకా ఎవరు పుట్ల, ఏది జరగలేదు. ఇప్పుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనల్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? యేసుక్రీస్తులో మనల్ని ప్రత్యేకించడానికి ఎప్పుడో అనాది సంకల్పం చెప్పునే ఎన్నుకున్నాడంట. ఇప్పుడు కాదు, మనం పుట్టిన తర్వాత కాదు, మనం గర్భంలో ఉన్నప్పుడు కాదు. ఇక్కడ గర్భంలో ఉన్నప్పుడు వారిని ఎన్నుకున్నాడంట దేవుడు. ఇంకా బయటకు రాలే వాళ్ళ గర్భంలో ఉన్నారు. మనమైతే అనాది సంకల్పం చెప్పునంటున్నాడు. క్రీస్తు యేసులో మిమ్మల్ని అందరూ కావాలని ఎన్నుకున్నాడు పరిశుద్ధ జనంగా. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన ఉద్దేశాలు ఏ అయితే ఉన్నాయో ఇక్కడ అంటున్నాడు. చూడండి అమ్మా, మృతులలో నుండి యేసును లేపిన వాణి, ఒకసారి 8-11 చూడండి. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో జీవించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే యేసుక్రీస్తు వారు మృతుల్లో నుంచి లేచాడు కదా. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఎవరైతే క్రీస్తులో నిలబడతారో, స్టాండ్ అవుతారో, విశ్వసిస్తారో, ఆయన చెప్పిన ప్రకారం ఈ లోకంలో ఫాలో అవుతారో, బ్రతుకుతారో, వారిని కూడా చనిపోయిన తర్వాత కూడా వారిని లేపుతాడంట. దీనికి ఆధారం ఏంటి? దీనికి ఆధారం ఏంటి? యేసుక్రీస్తు వారే. ఆయన చనిపోయి మళ్ళీ బ్రతికాడు కదా, అదే మనకు ఆధారం. అంతకు మించి మరొక ఆధారం చూపించి మనల్ని కావాలనుకోవట్లే. ఎందుకంటే చనిపోయిన వాడు బ్రతకడం సాధ్యమా ఈ లోకంలో? సాధ్యం కాదు. ఎంతోమంది పుడుతున్నారు, చనిపోతున్నారు. ఎంతో డబ్బు, జ్ఞానం, గొప్ప సైంటిస్టులు, మనకేం తెలియదు ఇంకా చాలా విషయాలు. ఎంత సైన్స్ ఉందండి. ఈ మధ్యనే ఆకాశంలోకి వెళ్ళి ఆగిపోయింది. ఏంటది? వ్యామోగాములు ఎలా తీసుకురావాలండి అని భయపడుతున్నారు ఇప్పుడు. అవునా? వాళ్ళు తీసుకురావడానికి అవకాశం లేదంట. మిషనరీ ఏదో ప్రాబ్లం వచ్చిందంటున్నారు. వచ్చేయాల్సిందే పాటికి ఎప్పుడో. ఎంత జ్ఞానం ఉందో చూడండి. ఆకాశంలోనికి వెళ్ళి సమస్తాన్ని, ఈ భూమిని, అక్కడున్న నక్షత్రాలను వాటి పరిశీలించడానికి ఆకాశంలోకి పంపేశారు ఒక ర్యాకెట్ని. ఎంత జ్ఞానం ఉందో చూడండి.
ఎంత జ్ఞానం ఉన్నా వారు దేవుని ఎదుట నిలబడలేరు. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న ఎవరిని? ఆ జ్ఞానవంతులను కాదు, ఆయన నమ్మిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయన యందు నిలకడగా బ్రతుకుతున్న వారిని ఎన్నుకుని సంఘం ద్వారా ఈరోజు ప్రపంచానికి సువార్తను చాటిస్తున్నాడు, ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. అవునా? మనం అందరం ఎవరున్నాం? దేవుని సొత్తు, దేవుని ప్రజలము. ఏమంటే మనం దేవుని ప్రజలం అనడానికి అసలు మనలో ఉన్న క్వాలిఫికేషన్ ఏముందండి? మనం ఎంత గొప్పవాళ్ళం కాబట్టి ఆయన ఉంచాడా మనల్ని పిల్లలుగా? నిజంగా ఆయన కృపని ఒకసారి గమనించండి. కృప అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రేమ కంటే ఉత్తమమైంది, ప్రేమ కంటే ఉన్నతమైంది. ఆ ప్రేమ ఎవరి మీద ఉందంటే దేవునికి మన పైన, మనందరిపైన ఉందండి. కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం, వింటున్నాం, దేవుని మాటలు అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాం, జీవించడానికి ముందుకు కొనసాగుతున్నాం. అంత ఉత్తమమైన కృపను మనం ఉంచుకుని కూడా చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. ప్రత్యేకింపబడ్డామని వాళ్ళకి అర్థం కావట్లా. మనము ప్రత్యేకింపబడిన వారమని తెలియట్లా. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ప్రత్యేకింపబడిన వారంటే కాదు, నా ప్రజలు వీరే అని చెప్తున్నాడు దేవుడు. దానికి మార్క్ ఏంటో తెలుసా? ముద్ర. ఏ ముద్ర? సంఘము అనే ముద్ర వేశాడు మనకి. పోస్ట్ వస్తుంటుంది. పోస్ట్ ఆఫీస్ ఇంతకుముందు పోస్ట్ ఆఫీస్లో ఉండే కదా, ఏం చేసేవారు? పోస్ట్కి వచ్చినప్పుడు ముద్ర స్టాంప్ వేసి పంపేవారు. ఎందుకు? ఆ స్టాంప్ మీద అడ్రస్సు, పిన్ కోడ్డు, ఆ ఎక్కడి నుంచి వస్తుందో అన్నీ ఉంటాయి. ఆ పోస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో, ఏ పోస్ట్ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిందో, ఏ పోస్ట్ ఆఫీస్కి అది వచ్చిందో అన్నీ దాని మీద ఉంటాయి. మనం అడ్రస్ రాస్తాం, అన్నీ చేస్తాం, అయినా కూడా స్టాంప్ వేయాలి. స్టాంప్ వేయకపోతే ఆ పోస్టు వెళ్ళదు. తెలుసా మీకు ఆ విషయం? స్టాంప్ వేస్తేనే పోస్ట్ బయటకు వెళ్తుంది. మరి మీరు సంఘంగా, దేవుడి పిల్లలుగా, దేవుడు నా పిల్లలుగా చెప్పుకొని స్టాంప్ ఏదేశాడో తెలుసా? సంఘం అనే స్టాంపు. మనం సంఘంలో ఉన్నామంటే ఒక స్టాంప్ మన మీద ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకం. మరి లోకంలో ఉన్న వాళ్ళకి ఏం లేదు స్టాంపు. చూడండి, ఎంతకంటే గొప్ప స్థితి. ఎన్నుకోబడిన వారిగా మనల్ని ప్రత్యేకించడానికి దేవుడు ఇచ్చే స్థానం ఇంకొకటి ఏమైనా ఉందా? మీకు అర్థం కావట్లేదు కాబట్టి సంఘానికి మానేస్తున్నారు. అర్థం కావట్లేదు కాబట్టి ఎన్నుకోబడిన ఈ స్థానాన్ని వదిలేసుకుంటున్నారు. అవునా? అదే కదని చేస్తున్నారు. ఇంకా చూద్దాం, ఎన్నుకోబడిన ఉద్దేశాలు ఏమున్నాయి? మనం ఎన్నుకున్నబడ్డారో, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడో, అయితే ఎందుకు ఎన్నుకున్నాడో, ఉద్దేశం ఏంటి దేవుంది? ఒకసారి ఒక మాట చూద్దామే. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యము మహిమపరచిరి, మరియు నిత్య జీవము నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఆయన మనల్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసం ఉంచేవాళ్ళు ఉండాలి. విశ్వసించడానికి మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఎవరిని విశ్వసించాలి మనం? దేవుణ్ణి, క్రీస్తును. ఎందుకు విశ్వసించాలి? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసం ఉంటే మనకేమొస్తుంది? పరలోకం వస్తుంది. విశ్వసింపకపోతే మనకి ఆ లోకం లేదు. మనం ఎన్నుకోబడ్డామంటే ఎందుకు ఎన్నుకోబడ్డాం తెలుసా? విశ్వాసం ఉంచడానికి ఎన్నుకోబడిన మనం ఆ విశ్వాసం ద్వారా ఎక్కడికి వెళ్తామో తెలుసా? పరలోకం. ఎంతకంటే గొప్పదేం కావాలి మనకి? ఆయన ఎన్నుకోవడంలో కారణం మీకు అర్థం అవ్వాలి. మిమ్మల్ని ఎన్నుకుంటున్నాడంటే దేవుడు, దానికి కారణం ఇదే. ఇంకా చూద్దామా? మరొక మాట చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా. ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? పరలోకంలో నిత్యరాజ్యంలో మనల్ని
కూర్చుండబెట్టడానికి, తీసుకెళ్ళడానికి, నిత్యరాజ్య ప్రవేశం కొరకు. ఎవరికి ప్రవేశం లేదు నిత్యరాజ్యంలో? ఎప్పుడూ జీవించే స్థితి ఎవరికి లేదు. లోకంలో బ్రతుకుతున్న దేవుణ్ణి ఎరగని వారికి. మరి మనకేముంది? విశ్వాసం ఉంది, రక్షణ ఉంది, దేవుని దగ్గరకు వచ్చాం, బాప్తిసం పొందాం, సంఘంలో కొనసాగుతున్నాం. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? పరలోకము. ఎవరిస్తారు? ఎలా ఇస్తాడు దేవుడు? ఎలా ఇస్తాడో? నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి. చూసారా, నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టే దేవుడు నీకు పరలోకం ఇస్తాడు. అంటే ఎన్నుకోబడ్డానికి కూడా సంఘాన్ని లేకపోతే మనల్ని ఎన్నుకోవడానికి కూడా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఆనాడు ఇశ్రాయేలీల్ని లేకపోతే యూదుల్ని, ఆనాడు ఉన్న పితరుల్లో ఉన్న ప్రవక్తల్ని ఎన్నుకున్నాడంటే కారణాలు ఉన్నాయి. ఈరోజు మనల్ని సంఘంగా ఎన్నుకుంటున్నాడంటే మనకి కూడా ఒక కారణం ఉంది. ఎంత చరిత్ర అండి దేవుని మాట, ఎంత గొప్ప మాటలండి ఈ విషయాలు. ఆలోచించండి ప్రియులారా. ఇంకా చూద్దాం, ఇంకా ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా మనల్ని? ఎందుకు నిన్ను మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, 11, 12 వచనాలు చదువుతున్నాను. మరియు క్రీస్తు యేసునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పను బట్టి మనలను ముందుగా నిర్ణయించి, మరియు క్రీస్తునందు మనను నిరీక్షించిన మనము తనకు కీర్తి మహిమ కలుగజేయాలని. మనం ఎందుకు ఎన్నుకోబడ్డామో తెలుసా? ఆయన స్తుతించడానికి, ఆయన్ని ప్రార్థించడానికి, ఆయనకి మన మనవులు తెలియజేసుకుంటూ ఆయన ద్వారా మనము మెప్పుని లోకంలో భద్రతను, మనం ఈ లోకంలో మనం శాంతి సమాధానం ఈ లోకంలో పొందడానికి, మనం ఆయన స్తుతించడానికి ఎన్నుకోబడ్డామంట. లోకంలో అందరూ స్తుతించేస్తారా దేవుణ్ణి? చూడండి, దేవుడు స్తుతించే వాళ్ళు అందరూ ఉన్నారా? క్రైస్తవుల్లోనే కొంతమంది లేరు, క్రైస్తవుని అనబడిన వారిలోనే కొంతమంది లేరు. అయితే మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో అర్థం కాలే వాళ్ళకి. నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అని వాళ్ళకి అర్థం కాలే. ఎన్నుకున్నవాడు ఎక్కడికి వచ్చి స్తుతిస్తాడు? దేవుడు స్తుతింపబడే స్థానం ఏదో తెలుసా? సంఘము. మీ గత వారాల్లో చెప్పాను సంఘం యొక్క ప్రత్యేకత. దేవుడు ఎక్కడ స్తుతింపబడతాడో తెలుసా? సంఘంలో. ఎక్కడో ఉండి ఆరాధన చేస్తాను, ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తాను, ఎక్కడో ఉండి నీ స్వతహాగా ప్రార్థనలు వేరు తప్ప సంఘములో ప్రార్థన, సంఘములో ఆరాధన, సంఘములో స్తుతించడం ఇది ఎవరికి చెల్లుతుంది? దేవునికి. అందుకే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడండి. ఈ ఏర్పాట్లో ఎవరు ఉన్నాం? మనం అందరము ఉన్నాం, సంఘంలో చేరిన వాళ్ళం. ఈ ఏర్పాట్లో లేని వారు ఎవరు? దేవుని దగ్గరికి రానివారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? దేవుని దగ్గరికి రానివారు ఎక్కడికి వెళ్ళిపోతారు? లోకంలో చూస్తే సినిమాలకో, టీవీలకో, ఆనందాలకో, పబ్బులు, పార్టీలకు, విహారయాత్రలకు వెళ్ళిపోతుంటారు సంఘానికి రాకుండా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు? ఉదాహరణగా మామూలుగా చెప్తున్నాను. నిజంగా ఆయన చర్చి మాని వెళ్ళిపోయాడండి. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఎక్కడో యాక్సిడెంట్ అయిందంటండి. ఎందుకు అంత స్థితి తెచ్చుకోవాలి? అంటే దేవుడు తన దగ్గర వాళ్ళని పాడు చేస్తాడని అన్న, కానీ వాళ్ళకు వచ్చిన ఆపద ఒకవేళ వాళ్ళ మీదకి వచ్చేస్తుందేమో. దేవుని సన్నిధానం రాగలిగితే మనకు వచ్చే ఆపద నుంచి కూడా ఆయన కాపాడగలడు. అది మీకు అర్థం కావట్లే, చాలామందికి అర్థం కాకపోయిన పరిస్థితి. దేవుని దగ్గరికి వెళ్తే నాకేమొస్తుందండి? దేవునితో సత్సంబంధం, నీతిమంతునిగా బ్రతికే బ్రతుకు, యథార్థంగా జీవించే స్థానం, లోకంలో గొప్ప స్థితిని ఇవ్వగలిగే స్థితి ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర ఉందండి. మరి అది కోల్పోతున్నాం, అది పాడు చేసుకుంటున్నాం దేవునికి సంగీతం రాకపోతే. దయచేసి అలా ఉండకూడదండి. నిజమండి, ఇది గమనించిన వారికి, రుచి చూసిన వారికే తెలుస్తుంది. అవునా? ఎవరికి అది తెలుస్తుంది? ఎవరు రుచి చూసిన వాళ్ళు? దేవుని వాక్యం రుచి చూసిన వాళ్ళు. ఎప్పుడు దేవుని మానకుండా, సన్నిధానం మానకుండా వస్తారు చూడండి, వాళ్ళే దేవుని రుచి చూసినవారు. ఎన్నుకోబడిన వారు ఎవరో తెలుసా? వారే
మరి మనం ఆ ఎన్నికలో ఉన్నామా? ఉన్నాం. వచ్చాం కాబట్టి వింటున్నాం. ఎన్నికలో ఉన్న మనం ఎలా బ్రతకాలో కూడా దేవుడు ఎన్నో విషయాలు, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రి ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. మనల్ని ఎందుకు ఏర్పాటు చేసిన? ఫలించాలి. సంఘం ఫలించాలంటే అర్థం ఏంటి? సంఘం ఫలించడం అంటే అర్థం ఏంటి? అభివృద్ధి పొందడం, రోజు రోజు, నెల నెల, కార్యక్రమం, సంవత్సరం ఎవరొకరు సంఘంలో చేర్చబడాలి. అది ఫలించడం. చేర్చబడడం, నిలిచి ఉండడం, సంఘంలో స్టాండ్ అవ్వడం, ఈ సంఘానికి పరిమితిగా ఉండడం, మానకుండా రావడం, ఇదంతా ఎవరిలో ఉంటుందంట? దేవుని ఎన్నికొనబడిన వారిలో ఉంటుందంట. అంటే మీరు సంఘానికి మానేస్తున్నారంటే ఎవరిలో ఎన్నికలో లేరు మీరు? జాగ్రత్త, ఆలోచించండి. ఇక మిమ్మల్ని ఎన్నుకున్నాడో జాగ్రత్త. మీరు ఎన్నుకున్నాక కూడా మానేశారనుకోండి, మీరు ఎక్కడనో ఎవరిని వదిలేస్తున్నారు తెలుసా? దేవాది దేవుణ్ణే వదిలేస్తున్నారు. ఆలోచించండి ప్రియులారా. ప్రతి ఒక్కరము కూడా దేవుడిచ్చిన స్థానాన్ని, ఆ ప్రత్యేకమైన మనకిచ్చే విలువను పోగొట్టుకోకూడదు. ఎవరైనా విలువ ఇచ్చినప్పుడు పోగొట్టుకున్నారనుకోండి, మీరు ఏమంటారు? మీకు ఎవరైనా విలువ ఇచ్చారు, పోగొట్టేసుకున్నారనుకోండి, ఏం చేస్తారు? మేము ఈ విషయంలో ఇంకెప్పుడు ఆ స్థానం ఎవ్వరో. అవునా కదా? చూడండి, చాలామంది మంచి స్థానాన్ని ఒక ఉద్యోగంలో కానీ దాంట్లో కానీ ఇచ్చారు, ఆ పని నిలబెట్టుకోలేకపోయాడు అనుకోండి, ఏమంటారు? మళ్ళీ అతను తీసేస్తారు. తర్వాత ఏమంటారు? ఎవరైనా వచ్చి అతను ఎందుకు పెట్టుకోలేదు, అతను పెట్టుకోవచ్చు కదండి అంటే, వాడు పనికిరాడయ్యా, ఈ పని వాడు చేయలేడు, సమర్థవంతమైన వారికి మాత్రమే ఇస్తాడు. మీరందరూ కూడా సమర్థవంతులు కాబట్టే దేవుడి దగ్గర నిలబడ్డారు. అది మీ గొప్పతనం కాదు. దేవుడు సమర్థవంతులుగా ఇచ్చాడు మిమ్మల్ని. దేవుడు స్తుతించడానికి, ప్రార్థించడానికి మీరు వస్తున్నారంటే మిమ్మల్ని ఎంచాడు దేవుడు. ఎంత గొప్ప స్థానం అండి. పోగొట్టుకోవద్దు దయచేసి. ఎవరను విలువగా బ్రతకండి, దేవుణ్ణి అనుసరించండి. ఆ ప్రత్యేకమైన స్థానంలో, ఆయన చేతిలో మీరు ఉన్నారో, ఆయన గుప్పెట్లో మీరు ఉన్నారో, దాని నుంచి బయటికి వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళారనుకోండి, మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు ఉండరు. మిమ్మల్ని ప్రత్యేకించి పట్టుకున్న ఆయనలో మీరు బ్రతికితే మీకు ఒక స్థానం, విలువ ఉంటుంది ఎప్పుడు. దయచేసి అలాంటి వారుగా మనం ఉందామండి. తెలుసుకోండి, నేర్చుకోండి. ఇంకా దేవుడు ఇంకా చాలా మనల్ని పరిశుద్ధపరచడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, మనం ప్రత్యేకించడానికి ఎన్నో కారణాలు ఇంకా ఉన్నాయి. దేవుని చిత్తం మీద మరొకసారి మనం నేర్చుకుందాం. ఆ ప్రత్యేకింపబడిన వారుగా మనం బ్రతకడానికి ప్రయత్నించాలి, నిశ్చలంగా నిలిచి ఉండాలి. అట్టి వారుగా మనం ఉండాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి మహోన్నతుడా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో విలువైన మీ మాటలు నేర్పించారు. మమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డాము అని నీ వాక్యము ద్వారా మాకు నేర్పించారు. చెప్పబడిన మీ మాటలు గ్రహిస్తూ, అనుసరిస్తూ జీవించగలిగే మనసులు మాకు తెలియజేయండి, నేర్పించండి. ఏమాత్రము ఈ యొక్క మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా మా హృదయాల్లో బలపరిచి, భద్రపరిచి, స్థిరపరిచి, మీలో విశ్వాసంలో కొనసాగిపోయే జీవితాన్ని మరింతగా బలపరచమని విన్న ప్రతి ఒక్కరూ మీలో తండ్రి స్థిరముగా నీ వాక్య విలువను తెలిసిన వారిగా బలపడిపోయే స్థితిలో తండ్రి భద్రపరిచి నడిపించమని సమస్తం మీ పాదపద్మలు అర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇది ఒకసారి